ఏపీలో మొన్న మంగళవారం కురిసిన 10 నిమిషాల వర్షం దాటికే అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ సచివాలయంలోకి నీళ్లు చేరి నిండు చెరువును తలపించింది. అంతేకాకుండా ఏకంగా దాదాపు కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీకి సంబంధించిన గోడ కూడా కూలిపోయింది. ఈ తరుణంలోనే 10 నిమిషాల వర్షం దాటికి తట్టుకోలేకపోయిన ఏపీ తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం అంశం మీద ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహించిన ఆన్లైన్ ఫోన్ లైవ్ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అల్లా రామకృష్ణారెడ్డి ఒక సంచలన నిర్ణయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా వైసీపీ పార్టీ తరపున తాము చెబుతున్న దాని ప్రకారం అమరావతి ప్రాంతం అంతా సేఫ్ అయింది కాదు అని మొదటి నుంచి వ్యక్తం చేసిన ఆందోళన ఈరోజు నిజమైంది. కేవలం 10 నిమిషాల వర్షానికే అక్కడ కడుతున్న అసెంబ్లీ సచివాలయం పరిధిలో టెంట్లు కూలిపోయాయి. గోడలు దెబ్బతినే పరిస్థితి ఉంటే మున్ముందు భారీ తుఫాన్లు వస్తే పరిస్థితి ఏమిటని ఆయన చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని ప్రాంతంలో తుఫాన్లు తరచూ వస్తుంటాయని ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని మహానగరం నిర్మాణం రివర్ బెడ్లో జరుగుతుందని, ఇక్కడి నల్లరేగడి నేల మీద నిర్మాణాలకు ఏమాత్రం అనుకూలం కాదన్న విషయం తాము మొదటి నుంచే చెబుతూనే ఉన్నామని ఆయన అన్నారు. మొన్న మంగళవారం చూసింది ట్రయల్ మాత్రమేనని, ఎగునున్న కొండవీటి వాగు వరద వస్తే రాజధాని పరిధిలో 33,000 ఎకరాల్లో 5 అడుగుల మేర వరద నీరు నిలుస్తుందని ఆయన చెప్పారు. ఒకవేళ మార్చాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే 2015 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే గట్టి నేల ఉన్న చోట, ముంపు భయం లేని చోట నిర్మాణాలు చేపడతామని ఆయన చాలా తెలివిగా చెప్పారు. దీంతో పరోక్షంగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు కేవలం వాస్తు జాతకాల కోసం కృష్ణానది ఒడ్డున నిర్మిస్తున్న ప్రాంతాన్ని మారుస్తున్నామని ఎమ్మెల్యేగా వెల్లడించారు.